మొత్తానికి అత్యంత బాధాకరమైన పెను విషాదం చోటు చేసుకుంది. మనం ఉదయం నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. ఉదయం 6:45 ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇక్కడ నుంచి ప్రత్యక్షంగా జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన ఎప్పటికప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించిన వివరాలు అందించే ప్రయత్నం చేస్తుంది. మరోసారి సంఘటన జరిగినటువంటి ప్రాంతం వద్ద ఉన్నాము. ఇది చేవెళ్ళ నుంచి బీజాపూర్, కర్ణాటక బీజాపూర్ కలుపుకొని వెళ్ళేటువంటి నేషనల్ హైవే అని చెప్తున్నారు. ఇది పేరుకే నేషనల్ హైవే. ఒకసారి మనం ఈ రోడ్డును పరిశీలించే ప్రయత్నం చేద్దాం నవీన్. నేరుగా హైదరాబాద్ అప్పా జంక్షన్ నుంచి మొదలుకొని కర్ణాటక బీజాపూర్ వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. మనం రోడ్డు పైన చూసే ప్రయత్నం చేయొచ్చు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన కేవలం ఇది పేరుకు మాత్రమే 4 లైన్ నేషనల్ హైవేగా చెప్తారు. కనీసం వాహనాలు వస్తుంటాయి. అటు చేవెళ్ళ నుంచి మొదలుకుంటే చేవెళ్ళ, తాండూరు, వికారాబాద్, పరిగి, షాద్నగర్ వరకు కూడా కలుపుకున్న రోడ్డు కనెక్టివిటీ అంతా కూడా ఉంటుంది. ఈ వైపుగా వచ్చేటువంటి వాహనాలకు సంబంధించినటువంటి విషయంలో మినిమం ప్రికాషన్స్ లేదు. స్పీకర్, రాష్ట్ర శాసనసభ స్పీకర్ రెగ్యులర్గా ఇదే రూట్ నుంచి వెళ్తారు. తాండూరు ఎమ్మెల్యే, వికారాబాద్ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్ కూడా ఇదే రూట్ నుంచి నేరుగా వెళ్ళే అవకాశం ఉండేటువంటి రోడ్డు ఇది. ఇంత పెద్ద కనెక్టివిటీ ఉన్నటువంటి ఈ రోడ్డు గత 10 ఏళ్ల కిందమే శాంక్షన్ అయింది. దీనికి నేషనల్ హైవేగా రూపుదిద్దుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. కానీ కాలక్రమేణా దీన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి అయితే లేదు. మనం చూడొచ్చు రెండు వైపులా, అంటే చేవెళ్ళ నుంచి తాండూరు, వికారాబాద్, పరిగి వెళ్ళేటువంటి వాహనాలు కావచ్చు, లేదంటే అట్నుంచి వికారాబాద్ నుంచి హైదరాబాద్కు వచ్చే వాహనాలు కావచ్చు. ఈ 2000కు సంబంధించినటువంటి వాహనాలు రావాలంటే చిన్న లైన్ ఇది. కేవలం పేరుకు మాత్రమే 4 లైన్ నేషనల్ హైవే అని చెప్తారు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఇదే అంటే రోడ్డు కంజెస్టెడ్ కారణంగానే ఇక్కడ యాక్సిడెంట్ అయినట్లు మనం చెప్పొచ్చు. ఎందుకనంటే ఇంత కంజెస్టెడ్ రోడ్లో రెగ్యులర్గా వాహనాలు తిరుగుతుంటాయి. డే అండ్ నైట్ 24/7 వాహనాల రాకపోకలు సాగుతూనే ఉంటాయి. దాదాపు 4-5 నియోజకవర్గాలను కలుపుకొని రోడ్ అంతా కూడా ఉంటుంది. సో ఇంత పెద్ద రెగ్యులర్గా జనసంచారం ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఇటువంటి సంఘటన జరగడం అనేటువంటి అత్యంత బాధాకరం.